ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీ అందరికి ఎంతో ఇష్టమైన సాటర్డే వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి. ఇంకా మార్నింగ్ నేనైతే ఏంటంటే హెయిర్కి జెల్ తయారు చేసుకుంటున్నానండి. ఇంకా మా చిన్న పాప బ్రష్ చేస్తుంది. ఇదే అనమాట జెల్. ఏంటంటే ఇందులో కొన్ని ఫ్లాక్ సీడ్స్, అదేవిధంగా కొన్ని మెంతులు, కొంచెం కరివేపాకు, కొంచెము ఏంటంటే మందారాకైతే వేసి కొంచెం బాయిల్ చేసుకున్నానండి. ఇదిగోండి అది జెల్ అయితే ఒక క్లాత్లో వేసుకొని ఫిల్టర్ చేయాలన్నమాట. దీన్ని తలకు పట్టిస్తే ఏంటంటే కొంచెం హెయిర్ లాస్ కూడా తక్కువ ఉంటుంది, హెయిర్ కూడా మంచి స్మూత్గా ఉంటుంది, ఫ్రిజ్జీగా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ రోజు యాక్చువల్గా మార్నింగే లేచామండి. ఎందుకంటే ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళాలి. ఇక్కడ మా పెద్ద పాప అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇదే అనమాట జెల్. దీన్ని తలకు పెట్టుకోవాలి. కొంచెం షాంపూలో కూడా యాడ్ చేసుకుంటే ఏంటంటే మురికి కూడా మంచిగా పోతుందండి తలకు పట్టింది. ఇక్కడ చిన్నదాన్ని అయితే రెడీ చేస్తున్నాను. ఎందుకంటే ఏం పనికంటే యాక్చువల్గా వీళ్ళిద్దరికి రెన్యువల్ చేయించాలండి. ఏంటంటే వీళ్ళ ఆధార్ కార్డ్స్లో కొన్ని తప్పులు ఉన్నాయి అనమాట. అవి స్కూల్ వాళ్ళు చెప్పారనమాట, కొంచెం మార్పించండి అంటే ఇంకా వాటి కోసమే అన్నట్టు మార్నింగే లేచారు పాపం. ఆ రోజు సాటర్డే రోజు ఇంకా రెడీ అయిపోయారు. టిఫిన్ అయితే ఏం చేయలేదండి, వాళ్ళ ఫాదర్తో పాటు వెళ్తున్నారు. ఇంకా యాక్చువల్గా నేను కూడా వెళ్ళాల్సిందేలే, కానీ మార్నింగ్ మా మెయిడ్ వస్తారండి, అందుకోసమే తనకి చెప్పలేదు. అనుకోకుండా ఈరోజు ప్లాన్ చేశాము సాటర్డే రోజు వాళ్ళని తీసుకెళ్ళాలి అన్నట్టు. ఇంకా వాళ్ళైతే వెళ్ళి వచ్చేటప్పుడు ఇదిగో నాకైతే టిఫిన్స్ తీసుకొని వచ్చారు. సరుకులు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ అయితే తీసుకొని వచ్చారు. కొత్తిమీర, కరివేపాకు అడిగినాను. కొరియాండర్. వాట్ యు సెడ్? దేనికి ఎవరు వండుతారు? ఇది నువ్వే. నాకు రాదమ్మా అది. డాడీ నేర్చుకో. ఎందుకు నువ్వే కావాలన్నావు కదా? లేదు డాడీ, నేను వద్దని చెప్పిన అప్పటికి. గాజర్ హల్వా వేస్తాడంట. ఫస్ట్ అది ఉంది ఫలుదాలు మిక్సింగ్ లో, మనకి అది తప్ప అది అన్నీ వేసుకుంటాం. ఓకేనా? అది డేట్ లేదు, ఫిబ్రవరి వరకే ఉంది. అవునా? లెమన్స్ దాని తర్వాత ఆమ్లా మమ్మీ ఫ్రెష్ ఉంది. అవును, చాలా బాగుంటుంది. నేనే కాల్ చేసి అడగమన్నా ఉంది. నువ్వు కూడా చేయాలి. అది దానికోసం కరివేపాకు కూడా పట్టుకొచ్చినాం. 2 కట్టలు ముదిరిపోయిన కరివేపాకు. వాసన లేదు, ఏం లేదు. ఎస్, వాళ్ళైతే బయటే చేశారండి టిఫిన్. ఇంకా ఇదైతే నాకైతే తీసుకొని వచ్చారు. ఒక 2 బోండాలు, ఒక వడ. ఇంకా నేనైతే తినేసాను. అవ్వదు డాడీ అని, కానీ వాళ్ళు వెళ్ళిన పని మాత్రం అవ్వలేదండి. అదే స్టార్టింగ్ లో అందరూ 5 కి వచ్చారు. 9 అంటే 9:30కి వచ్చింది. అదే టోకెన్ ఇచ్చే మనిషి. డోర్లు కూడా ఓపెన్ చేసి ఇదంతా అంత బాగా క్యాప్చర్ అయిందో అట్లనే ఉంచాయి. ఉన్న పరువు మొత్తం అయిన తర్వాత ఇంకెందుకు అంటావా? 4:45 PM. ఉందా ఇవాళ? ఉందా? ఎక్కడ ఉంది? పటాన్చెరు. పదాం. ఓకే. ఇంకా టిఫిన్ అయిపోయింది. టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసిన తర్వాత ఇంకా కూరగాయలు తెచ్చినవన్నీ అక్కడే ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే అవి సర్దేసుకోవాలండి. అవి సర్దేసుకున్న తర్వాత నెక్స్ట్ కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు ఇంకా మెల్లమెల్లగా ఒక్కొక్కటి అయితే సర్దిస్తున్నాను. ఆకుకూర బాగుంది, ఫ్రెష్ తీసుకొస్తా అన్నారు. ఏం వండితే ఇవాళే వండేసేయాలి అని హర్షికనే వద్దు, ఇవాళ వద్దు మరి. బాగుంది. ఇంకా గాజర్లు తీసుకొచ్చారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి మా హస్బెండ్ ఇక్కడైతే ఆ 2 గాజర్లను పీల్ చేస్తున్నారనమాట. ఇంకా దీంతో ఈయన క్యారెట్ హల్వా చేస్తారంటే, ఈరోజు గాజర్క హల్వా చేస్తారంటే. మేమైతే ఇంతవరకు ఎప్పుడు చేయలేదండి గాజర్క హల్వా. ఇది ఎట్లాగో ఈ సీజన్లో బాగా వస్తుంది కాబట్టి తీసుకొచ్చారు, ఫ్రెష్గా ఉన్నాయి అనేసి. ఇక్కడైతే ఆ 2టిని మంచిగా పీల్ చేసి తురుమైతే పెట్టేశారండి. ఇక్కడ నేను వచ్చేసి ఇదిగోండి పన్నీర్ కర్రీ చేస్తున్నారనమాట. ఇంకా అదే పొయ్యి మీద పెట్టేశాను.
సిమ్లో పెట్టేసి కొంచెం ఆయిల్ బటర్ వేసి దాన్ని ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి గాజరక హల్వా కూడా స్టార్ట్ చేశారు. కొంచెం నెయ్యి వేసేసుకొని అందులో తురిమిన గాజరు ఉంది కదా, అది మంచిగా నెయ్యిలో ఫ్రై చేయాలన్నమాట, కొంచెం వాటర్ లేకుండా. ఇంకా అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేస్తున్నారు. కంపల్సరీ సాటర్డే సండే మా హస్బెండ్ కిచెన్లో లేకుండా నా వంట అయితే పూర్తవ్వదండి. ఇంకా ఆయన ఎట్లాగో కిచెన్లో ఉన్నారు కదా అన్నట్టు నేను మార్నింగే బట్టలు ఉతికేసాను స్నానానికి ముందే. ఇంకా అవన్నీ పిండుకుంటూ ఆరేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా వాషింగ్ మిషన్ కొనుక్కోలేదు కాబట్టి. డ్రై అయితేనేమో బట్టలు ఎప్పుడు ఉతికినా పర్లేదండి, కానీ ఇంకా డ్రై అవ్వవు కాబట్టి పిండుకుంటూ ఆరేయాలి కాబట్టి సర్లే ఇవి ఆరేద్దాము, ఎట్లాగో ఆయన కిచెన్లో ఉన్నారు కదా అన్నట్టు ఇవైతే ఆరేస్తున్నాను. ఇదిగోండి అందులో గాజర్లో ఉన్న వాటర్ మొత్తము ఇనికిపోయింది. ఇంకా అది క్యారెట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాప చూసారు కదా, బట్టలు ఆరిపోయినవన్నీ ఇంక అక్కడ పెట్టేశాను కదా నేను ఆరేయడానికి, బట్టలు ఆరేయడానికి ముందు అవన్నీ ఫోల్డ్ చేస్తుందన్నమాట. పాపం అది ఇంట్లో ఉంటే ఎంత పనిలో హెల్ప్ చేస్తుందో అండి, కిచెన్లో వీడియోస్ తీయడంలో కూడా. అసలు నా వీడియోస్ వెనకాల ఉంది ఎవరు అంటే మా పెద్ద పాప జీవంతికనే అండి, చాలా హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి గాజరక హల్వా రెడీ అయిపోయింది. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసారు, కానీ వాటర్ మాత్రం వేయలేదు, కొంచెం బ్రౌన్ షుగర్ వేశారు. నెక్స్ట్ లాస్ట్కి మిల్క్ పేడ్ యాడ్ చేస్తారనమాట. ఇదిగోండి నాది అది ఫ్రై అయిపోయింది. ఏంటి పన్నీర్ కర్రీ కోసం తయారు చేస్తుంది కదా, అది ఫ్రై అయిపోయింది. దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కవ పెట్టేసుకున్నాను. ఇంకో కడాయిలో కొంచెము ఆయిల్ కొంచెం బటర్ వేసి షాజీరా బగారాకు అయితే వేసేసానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి ఫ్రై చేయాలి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా అది కూడా ఫ్రై అవుతూ ఉంటే ఇంకా పన్నీర్ కూడా కడిగేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నానండి. ఇది కొంచెం బఠానీలు వేసి చేస్తున్నాను ఈరోజు. ఇట్లాగే ఏదో సీజన్ ఫుల్గా ఉన్నాయన్నమాట ఇంట్లో కూడా బఠానీలు, అవి అవగొట్టాలి అందుకనే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అది ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసేసాను. వాటర్, పన్నీర్ ముక్కలు, కొంచెం కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, లైట్గా షుగర్ వేసేసాను. ఇంక ఇదైతే మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా కుక్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇది ఫైనల్ స్టేజ్లో ఏంటంటే కొంచెం కసూరి మేతి వేసేసాను. కసూరి మేతి వేసేసుకున్న తర్వాత ఒక చిన్న క్యూబు బటరు, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ అండి. ఇందులో ఫ్రెష్ క్రీమ్ ఇస్తే అసలు టేస్ట్ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి, హోటల్ స్టైల్లో ఉన్నట్టు. ఇంకా అందుకని ఎట్లాగో మా ఇంట్లో మ్యాక్సిమం ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది. ఇంకా అందుకనే ఆ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసాను. నా పన్నీర్ కర్రీ అనేది క్రీమీగా జ్యూసీగా రెడీ అయిపోయింది. చూసారు కదా, అసలు ఈ రైస్లోకి నేను యాక్చువల్గా ఆ రోజు మిల్లెట్స్ వండుకున్నానండి, దాంట్లో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ టైం అనమాట. ఇక లంచ్ టైంలోకి మా చిన్న పాప కంపల్సరీ పాపడాలు వండాల్సింది, అదే వేయిస్తున్నారు మా హస్బెండ్. ఇంకా లంచ్ త్వరగా ఏం కాదులేండి, మామూలు టైంకే తినేసాము. ఇంకా అదిగోండి పన్నీర్ కర్రీ. ఇంకా నేనేమో ఆ రోజు ఏం వండుకున్నాను, క్వినోవా వండుకున్నానండి. అదిగో క్వినోవా. ఇంకా మా హస్బెండ్కి మా పిల్లలకు వచ్చేసి ఏంటంటే వైట్ రైస్ అయితే చేసేసాను. ఇంకా దాంతోపాటు పెరుగు, కొంచెం టమాటో పికిలు, అదేవిధంగా కొంచెము పాపడాలు. ఈ పాపడాలు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. సాటర్డే అంటే మా చిన్నదానికి పాపడాలు లేనిది ఇంకా ఆమె లంచ్ కూడా చేయదు అంటది ఒక్కొక్కసారి. ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి నా ప్లేట్ అన్నమాట. కొన్ని పాపడాలు, పన్నీర్ కర్రీ, అదేవిధంగా క్వినోవా వేసేసుకున్నాను. ఇంకా అందరికీ వడ్డిచ్చేసానండి. ఇంకా వడ్డిచ్చేసి ఇంకా అందరిగా మాట్లాడుకుంటూ ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాం అన్నమాట. సాటర్డే సండే అయితే దిస్ ఈజ్ ఏంటంటే ఎక్కువ టైము మంచిగా నవ్వుకుంటూ ఎక్కువ ముచ్చట్లు పెట్టుకుంటూ టైం స్పెండ్ చేసేది ఇప్పుడే అనమాట, లంచ్ టైంలోనే. ఇంకా మామూలు టైంలో టిఫిన్స్ కూడా అంత నలుగురం కలిసి ఏం తినము. ఇంకా నెక్స్ట్ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మేమేమో కిచెన్, పిల్లలేమో హోంవర్క్స్, లేకపోతే టీవీ చూడడం ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇంకా లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత గాజరక హల్వా తినకపోతే ఇలా, గాజరక హల్వా మా హస్బెండ్ నెక్స్ట్ అందరూ ఏంటంటే కొంచెము మిల్క్ మేడ్ వేసేసి తీసుకొచ్చి అయితే ఇచ్చారు. ఇంకా నేను మా పెద్ద పాప ఇద్దరం తినేసాము. మా చిన్నది తినలేదండి ఎక్కువ, తనకి నచ్చలేదు అంతగానము, ఆమె అయితే ఎక్కువ తినలేదు. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఈరోజు తెలుసా, మేము సంక్రాంతి మూవీకి వెళ్తున్నాం అనమాట. 6 months తర్వాత ఇంకా మా చిన్నది పట్టుబట్టి సంక్రాంతి మూవీకి అయితే బుక్ చేయించింది. ఎందుకంటే ఈ హాలిడేస్లో ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా అందుకోసమే సంక్రాంతి మూవీకి అనుకోకుండా టికెట్స్ దొరికాయన్నమాట మా దగ్గరలో ఉండే మాల్లో ఉండే థియేటర్లో. ఇంకా రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము. ఈవినింగ్ ఎప్పుడు 4:45కి షో అనమాట. ఇంకా వారిద్దరు వెళ్ళిపోయి కింద కార్ తీసేలోపు నేను మా పెద్ద పాప లాక్ వేసి కిందికి వెళ్ళాలి. ఇంకా లాక్ వేసేసి అన్నీ
వాటర్ బాటిల్స్ అవి ఇవి పట్టుకొని ఇంకా మొత్తానికైతే బయలుదేరిపోయాము. మేము ఉన్న దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి, ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇదిగోండి థియేటర్ అంటే మాల్ కమ్ థియేటర్ అనమాట. ఇంకా వచ్చేసాము ఈ మాల్కి అయితే. ఇక్కడే కొంచెం టికెట్స్ దొరికాయండి. మంచి మంచి మాల్స్లలో ఏమైనా దొరుకుతాయంటే అవన్నీ అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడో అయిపోయాయంట. ఇంకా అందుకనే ఇంకా అది పట్టుబట్టేసరికి దట్టు పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళలేదండి ఈ హాలిడేస్లలో. ఇంకా అందుకనే కొంచెం టైం ఉందన్నమాట మాల్కి పైకి వచ్చిన తర్వాత. ఇది ఏముంటుంది, ఇంకా టైం ఉంటే మనం చేయాల్సింది ఏముంది, షాపింగ్. ఇక అదే చూస్తున్నాము. డాడీ టైం చూసుకో. బాగానే ఉంది. అది ఆరెంజ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, పీచ్. ఇంకా మాల మొత్తం తిరుగుకుంటూ టైంపాస్ చేసేసామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసామన్నమాట. పైకైతే వచ్చేసి చూసారు కదా, చాలామంది జనాలు ఉన్నారండి. వచ్చేసాము లోపలికి. ఇది కొత్తదన్నమాట ఈ మాల్లో ఈ థియేటరు. ఇంకా వచ్చేసిన తర్వాత ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చూస్తున్నామండి. చాలామంది చెప్పారన్నమాట చాలా బాగుంది అనేసి. మధ్యలో థియేటర్కి పోతే పాప్కార్న్ తినకపోతే ఎట్లా, కంపల్సరీ కోక్ అండ్ పాప్కార్న్ అయితే కంపల్సరీ. రండి అసలు ఎంత నవ్వుకున్నామో నేను మా చిన్న పాప అయితే నవ్వుడు అసలు మామూలు నవ్వడం కాదనమాట. ఇంకా మంచి టైం స్పెండ్ చేసేసాము. వచ్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్కి షూస్ కావాలంటే ఇంకా బాటాలోకి వచ్చాము. ఇక దట్టు అందులో కూడా ఏదో ఆఫర్ ఉందంట. ఇంకా మేము కూడా అలా తిరుగుతున్నాము. ఇంకా మా పెద్ద పాపకి ఏంటంటే తనకి జీన్స్ కావాలంటే ఇంకా అది కూడా తీసుకొని ఇంకా తిరుగుతూ ఉన్నాము. ఇది వచ్చేసి బ్యాగ్స్ అండి. అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ ఉన్న పన్నీర్ కర్రీ ఉంది కదా, అదే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి చపాతీ పిండి కలిపేసాను. ఇంకా నాకు మా హస్బెండ్కి ఏమో చపాతీ చేస్తున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు చిన్నదైతే మ్యాక్సిమం చపాతీ తినదు, తనకి ఇష్టం ఉండదు. ఇంకా సర్లే ఇంకా నేనేమో చపాతీ కాల్చుతుంటాను. ఇంకా ఆమె ఏమో కొంచెం రైస్ ఉందన్నమాట మార్నింగ్ది. ఇంకా ఆఫ్టర్నూన్ది రైస్ ఉండేసరికి కొంచెం జీరా రైస్ చేయి మమ్మీ, దాంట్లోకి బాగుంటుంది కదా అంటే ఇదిగోండి జీరా రైస్ అయితే చేస్తున్నాను. ఏం లేదండి, కొంచెము నెయ్యి ఉన్న కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఉన్న షాజీరా మంచిగా వేయించేసి ఇంకా రైస్ వేసేసుకొని కొంచెం జీరా పౌడర్, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం అనుకో జీరా రైస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా వడ్డించేస్తున్నాను వాళ్ళిద్దరికి. ఇంకా అయిపోయింది. అందరం డిన్నర్ అయితే చేసేసాము. కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా టీవీ చూస్తున్నాం అన్నమాట. ఇంకా ఈ నా డే అనేది బిజీగా స్టార్ట్ అయిపోయి ఇలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది అనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.